హలో గైస్, ఈరోజు నేను వస్తున్న ఈ కంటెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. రాబర్ట్ గురించి మనం తెలుసుకోవాల్సింది మరి ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు చెప్పినా వినాలనిపిస్తుంది. ఎందుకంటే రాబర్ట్ అనేది ఒక మిషన్. మనం మనుషులు చేసే పని మిషన్ చేస్తుంది. అయితే ఈరోజు రాబర్ట్ గురించి ఈరోజు నేను ఇక్కడికి రావడం కారణం ఏంటంటే, రాబర్ట్ చేసే పనులు గానీ, రాబర్ట్ నెక్స్ట్ జనరేషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, రాబర్ట్ మనలో ఒక మానవ హ్యూమన్స్ బీయింగ్ చేసినట్టుగా చేస్తుంది. అలాగే మన కొన్ని రోజుల్లో చూసుకుంటే రాబర్ట్ మళ్ళీ మళ్ళీ అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగైతే ఏఐ వచ్చింది. ఏఐ నుంచి చాలా అప్డేట్ అనేది వేగంగా అవుతుంది. పనులన్నీ వేగంగా అవుతున్నాయి. అలాగే రాబర్ట్ వస్తున్న పనులు ఏంటంటే, ఏఐకి సంబంధించిన వర్క్ ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్కి చాలా అవగాహన ఉంది. అంటే స్టూడెంట్స్ కానీ, అలాగే చాలామందికి కూడా సాఫ్ట్వేర్ జాబ్స్, ఓల్డ్ జాబ్స్ చాలామంది చేసిన వాళ్ళకి కూడా అవగాహన ఉంది రాబర్ట్ గురించి కానీ, ఏఐ గురించి. అయితే నెక్స్ట్ వస్తున్న జనరేషన్లో, అయితే నెక్స్ట్ ఫ్యూచర్లో టీచర్ బదులు రాబర్ట్ ఉంటారా, ఏఐ నడుస్తుందా అనేది మనం ఈ వీడియోలో చూసుకున్నట్టుగైతే నెక్స్ట్ జనరేషన్లో ఖచ్చితంగా టీచర్స్ బదులు రాబర్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏఐ అనేది దూసుకెళ్తుంది కాబట్టి. అలాగే ఫుడ్లో నువ్వు చూసుకున్నట్టు చాలా వీడియోస్ ఉంటూ ఉంటాయి కదా, రాబర్ట్ కుక్ చేసినట్టుగా. అవి కూడా ఏఐని ఆక్రమిస్తూ ఉంటాయి. అలాగే రాబర్ట్ అభివృద్ధి చెందడం వల్ల ఇన్ని సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అన్నీ రాబర్ట్ మీదే వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఈ రాబర్ట్ అనేది ఒక మిషన్, హ్యూమన్ బీయింగ్ అనేది ఈ మిషన్ని అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే రాబర్ట్ చేసే పనులన్నీ విచిత్రమైనవి. అది మనం ఆశ్చర్యపరించే పనులన్నీ చేస్తుంటే, అలాంటి చేస్తున్న పనులకు కూడా సీఈఓ లాంటి, అలాగే మనకి లియాన్ మార్క్ కానీ ఈ రాబర్ట్పై ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. మరి కొన్ని రోజుల్లో ఇండియాకి కానీ అదర్ వరల్డ్ చూసుకుంటే రాబర్ట్ అనేది చాలా అనూహ్యంగా పెరుగుతుంది. ఏఐ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతుంది. జాబ్స్ కానీ, జాబ్ సెక్యూరిటీ ఏమీ ఉండవు. కానీ కొన్ని జాబ్ సెక్యూరిటీ అనేది ఏఐపై నమ్మకం ఉంటూ వర్క్ చేస్తుంది. అలాగే ఈ వర్క్ చేస్తున్న ఏఐ మీద ఎంప్లాయీస్ కానీ, కంపెనీస్ కొన్ని అనుగుణంగానే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏఐ వస్తే టీచర్స్ జాబ్స్ కానీ పోతున్నాయని నమ్మకం ఉంది. అలాగే ఇప్పుడు ట్రైన్స్ కానీ, ఎయిర్ప్లేన్స్ కానీ ఏఐ వస్తే దాని నెక్స్ట్ జనరేషన్లో అంటే తప్పకుండా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏఐ అన్నది ఆటోమేటిక్గా హ్యూమన్ బీయింగ్స్లో ఒక భాగం అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ జనరేషన్లో కార్స్ కానీ, మూవీస్ కానీ, ఇప్పుడు చూస్తున్న మూవీస్ అనేది అంతరించిపోతుంది. మీకు తెలిసిన పైరసీ అనేది చాలా టెక్నాలజీ ఏఐతో కూడినవి. అలాగే ఇప్పుడు వస్తున్న ఈ జనరేషన్లో ఏఐ బాగా సంకూలంగా ఉంది. నెక్స్ట్ జనరేషన్లో చూసుకున్న ఏఐ అనేది శాశ్వతంగా అణిగిపోతుంది. అయితే ముందుగాను హ్యూమన్స్ చేయాల్సిన ఫ్యూచర్లో హ్యూమన్స్ ఏం చేస్తారో కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఏఐ మీదే వర్క్ చేస్తున్నారు హ్యూమన్స్. అలాగే ఇప్పుడు చూసుకున్న నెక్స్ట్ జనరేషన్ కానీ ఏ ఎటువంటి వర్క్ చేస్తుంది అంటే, ఇవి 100% కూడా హ్యూమన్స్ చేయలేని వర్క్ కూడా ఏఐ చేస్తుంది. ఎందుకంటే దానికి ఉన్న టాలెంట్ ఇప్పుడిప్పుడే మీరు తెలుసుకుంటున్నారు. అమ్మో ఏఐ వస్తుందంటే జాబ్స్ పోతాయి అనే ఒక మాట మనం అనేస్తూ ఉంటాం కదా. అలాగే నెక్స్ట్ జనరేషన్లో ఏఐ చేసే పనులన్నీ చాలా సులువుగా అయిపోతూ ఉంటుంది. బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, టీచింగ్ సిస్టమ్ కానీ, అలాగే రోడ్ అంటే ట్రాన్స్పోర్టేషన్స్ కానీ చూసుకున్నట్టుగైతే ఆల్మోస్ట్ అన్నీ ఏఐ ఫీచర్సే యాడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఆర్మీలు మీరు చేసుకున్న హ్యూమన్స్ లేకపోతే ఆర్మీ అనేది ఉండదు. కానీ బాంబ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏ టెక్నాలజీ మారుతుంది అనుకుంటున్నాను. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉండవని కూడా తెలియదు. అంటే ఏ పథకం మీద ఉన్నాయి. మీరు చూసుకున్నట్టుగా ఈ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్, యూపీఎస్సి ఎంప్లాయ్మెంట్ సర్వీస్ అనేది కూడా చూసుకుంటారు అనుకుంటా. నెక్స్ట్ ఫ్యూచర్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా రోబోట్ అనే ఏ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తున్నాం.
రాబర్ట్ గురించి మరెన్నో వీడియోలు చేస్తాము నచ్చినట్టుగా అయితే. థ్యాంక్ యూ గైస్.